ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అర్ధనారీశ్వరులకు అద్భుతంగా పుష్కరిణి హారతి సమర్పణ. తిరుపతి కపిలతీర్థంలో కామాక్షి కపిలేశ్వరులకు ఊంజల సేవ. తిరుపతిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులకు పద్మావతి అవార్డులతో సత్కారం. తిరుమలలో వైభవంగా వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు. ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో శాస్త్రోక్తంగా హవనములు. విజయవాడలో కృష్ణానదీమ తల్లికి ఘనంగా పంచహారతులు. కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని పల్లకీపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులను నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. పదకవిత పితామహుడు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి ఆచార్య పీఠమైన శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శటగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఈ నెల 15వ తేదీ తిరుమలలో జరిగే అన్నమయ వర్ధంతి వేడుకల్లో పీఠాధిపతి పాల్గొననున్నారు. అలాగే తిరుమల, తిరుచానూరు శ్రీ గోవిందరాజస్వామి ఆలయాలను సందర్శించనున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్దకు చేరుకున్న పీఠాధిపతికి అన్నమాచార ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, ప్రముఖ శ్రీ వైష్ణవులు శ్రీ చక్రవర్తి రంగనాథన్, వాసుదేవన్, దేవరాజన్ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతి వీరికి ఆశీస్సులను అందజేశారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులను శ్రీ పద్మావతి అవార్డులతో ఘనంగా సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ విద్యా వైద్య విభాగం జేఈఓ డాక్టర్ ఏ శరత్, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు పనబాక లక్ష్మి, న్యూఢిల్లీకి చెందిన మిత్రావక్ డిజిటల్ మహిళా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ డాక్టర్ ఆశ్లేష, డిఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ చంద్రికా కౌశిక్ పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మహిళా భక్త శిరోమణులపై ఏవీని ప్రదర్శించారు. కార్యక్రమానికి విచ్చేసిన టీటీడీ మహిళా అధికారులు, ఉద్యోగులు ఏవీ ఆద్యంతం ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని తెలిపారు. మరి ఈరోజు మన భారతీయ సంస్కృతిలో ఒక మాట ఉంది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత.
ఎక్కడైతే మహిళలని గౌరవిస్తారో, ఎక్కడైతే మహిళల్ని ఆదరిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు, అక్కడే ఉంటారు. అది భారతీయ సంస్కృతిలో భాగం, సనాతన ధర్మంలో ఒక భాగం. మరి అప్పుడు ఈరోజు టీటీడీలోనే స్వామివారు తిరుమలలో ఉన్నారు, కొండపైన ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ జన్మనెత్తిన అక్కా చెల్లెళ్ళు అంత మంచి వాళ్ళు కాబట్టే స్వామివారు కొండపైన ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మీరు ఒక్కొక్క మహిళ ఒక్కొక్క ఆదర్శవంతంగా భక్తికి కానీ, తెలివికి కానీ, శక్తికి కానీ, యుక్తికి కానీ దేంట్లైనా మీరు ఆదర్శంగా ఉండాలని, ఆ ఉండే విధంగా స్వామివారు అమ్మవారు కృప మీకు ఉండాలని ఈ వేదికపై నుంచి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఆ స్వామివారికి అమ్మవారికి కోరుకుంటా ఉన్నాను. మరి ఇప్పుడే చాలామంది చెప్పారు, మన మొదటి గురువు ఎవరంటే, ఒక గురువు శిష్యులు కలిసిపోతుంటారు. పోతుంటే శిష్యులు అడుగుతారు, అసలు మన గురువు మొదటి గురువు ఎవరు అని శిష్యులు గురువుకు అడుగుతారు. అడిగితే ఆ గురువుగారు అంటారు, మొదటి గురువు ఎవరంటే తల్లి, తల్లి మాత్రమే మొదటి గురువు. మరి తల్లి ఏం నేర్పిస్తుంది? తల్లి సంస్కారం నేర్పిస్తుంది, తల్లి మాటలు నేర్పిస్తుంది, తల్లి ధర్మం నేర్పిస్తుంది, తల్లి పూజ నేర్పిస్తుంది, తల్లి ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మరి ఎవరి మొదటి గురువు? తల్లి మాత్రమే మొదటి గురువు. ఆ తల్లి బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబం బాగుంటే సమాజం శాంతియుతంగా అభివృద్ధిలోకి నడుస్తుంది. ఎప్పుడైతే సమాజం నడుస్తుందో ఈ రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒక అమ్మ తల్లితోటే స్టార్ట్ అయింది. కాబట్టి ఇంత పెద్ద మహిళామణులు, అక్క చెల్లెళ్ళు, మీరు మాకు ఆదర్శం కానీ మేము కాదు. మీరు సపోర్ట్ ఇస్తేనే మేము నడిపిస్తాం. మీరు వెనకాల ఉంటేనే, బ్యాక్ బోన్గా ఉంటేనే మేము నడవగలము. అంతేగాని మీ సహాయం చేయకపోతే, ఆ కుటుంబంలో శాంతి లేకపోతే ఏ పని చక్కగా జరగదు. ఎక్కడైతే శాంతి ఉండాలంటే, ఇప్పుడే చాలా కుటుంబంలో శాంతి ఉండాలి. శాంతి ఉండాలంటే ఆ తల్లి అనుకుంటేనే శాంతి వస్తుంది. అనంతరం టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ, మహిళలు వంటింటికే పరిమితం కాకుండా నేడు అంతరిక్షం వరకు వెళ్లేలా ఎదిగారని, మహిళలు పరస్పర సహకారంతో అభివృద్ధి పదంలో నడవాలన్నారు. ముఖ్యంగా మహిళ వంటకే పరిమితం అవుతుంది అనుకున్నప్పుడు కాదు, అంతరిక్షానికి కూడా వెళ్తుంది, అవసరమైతే యుద్ధ రంగంలో ఉంటుంది అని చెప్పని నిరూపించిన మహిళలు మనకున్నారు. మన స్వాతంత్ర పోరాటంలోనే ఝాన్సీ లక్ష్మీబాయి గారు చూపించారు. రోజు రోజుకి మహిళ యొక్క ప్రాముఖ్యత పెరుగుతూనే వస్తుంది. దానికి మహిళలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వల్ల అయితేనేమి, సొసైటీలో ఉన్న మార్పులు రావడం అయితేనేమి, మహిళ వంటింటికి ఇంటికే పరిమితం కాదు అన్న భావన ముఖ్యంగా తల్లిదండ్రుల్లో స్టార్ట్ అయ్యింది. అంతకుముందైతే తల్లి కూతురికి సపోర్ట్ చేస్తుంది కానీ తండ్రి మాత్రం ఎప్పుడు ఒక ఇంత వారసుడిపైనే ఉంటుంది. ఆ అమ్మాయిన పక్కూరికి పంపించి చదివించాలా అన్న భావన ఉండేది అంతకుముందు. కానీ ఇప్పుడు అలా కాదు, నా కూతురు అన్ని విధాల ముందు ఉండాలా అన్న తపన ఎప్పుడైతే తండ్రిలో స్టార్ట్ అయిందో అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎంత స్థితికన్నా చేరేదానికి సిద్ధమై ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా అనేకమైనటువంటి విధాలుగా సపోర్ట్ వస్తూ ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మహిళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళని అభివృద్ధి చేయాలన్న ఒక తలంపుతోటి అనేకమైనటువంటి స్కీమ్స్ తీసుకురావడం మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా రాజకీయాల్లో కూడా 33% రేపు
అమలు చేయాలని కూడా ఉన్నారని మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది టీటీడీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, స్టూడెంట్సే కాకుండా. మీకు అందరికీ అంతకుముందు మీరు జాబ్లో జాయిన్ అయ్యేప్పటికీ ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ కూడా మీకు బాగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మీలో కాన్ఫిడెన్స్ ఎక్కువగా పెరిగింది. నేను ఏదైనా చేయగలను అని చెప్పన్న కాన్ఫిడెన్స్ తోటి మీరందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను జేఈఓ డాక్టర్ శరత్ ఘనంగా సత్కరించి శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటం, శ్రీవారి ప్రతిమ, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత 32 మంది మహిళా ఉద్యోగినులను శ్రీ పద్మావతి అవార్డులతో సత్కరించగా 78 మంది పదవి విరమణ పొందిన మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సంక్షేమం విభాగం డిప్యూటీఓ ఆనందరాజుతో పాటు టీటీడీలోని వివిధ విభాగాల మహిళా అధికారులు పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలోని ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఘనంగా జరుగుతోంది. 1969వ సంవత్సరం నుండి ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న వేదశాస్త్ర ఆగమ స్మార్త ప్రబంధ పండితులను గుర్తించి టీటీడీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి వారికి నగదు, శాలువ, విజయ పత్రికలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 800 మంది అభ్యర్థులు హాజరవుతుండగా వారిని పరీక్షించడానికి 100 మంది సుప్రసిద్ధ పండితులు పరీక్షా అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా 2వ రోజైన సోమవారం ఉదయం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో పండితులు వేద పాఠశాల ప్రాంగణంలో చతుర్వేద సంహిత హవనాన్ని, శ్రౌత యాగములను నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో తూర్పు భాగంలో ఋగ్వేద సంహిత హోమం, దక్షిణ భాగంలో యజుర్వేద సంహిత హవనం, పశ్చిమం వైపున సామవేద సంహిత హవనం, ఉత్తరం వైపున అధర్వణ సంహిత హవనాలను నిర్వహించారు. ప్రార్థనా మందిరంలో శ్రౌత యాగాలు, పౌర్ణమి ఆశిష్ట యాగం జరిపారు. ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని వేదశాస్త్రం ఆగమ విద్వత్ సదస్సు సారాంశాన్ని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి దివ్యానుగ్రహంతో తిరుమల ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో 29వ వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు వైభవంగా నిన్నటి రోజున ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విశేషంగా చతుర్వేద సంహిత హవనములు, శ్రౌతయాగములు కూడాను వైభవంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంగణంలో 90 పరీక్షా కేంద్రాల్లో పరీక్షా అభ్యర్థులు చక్కగా పరీక్షలను ఇస్తున్నారు. పరీక్షాధికారులు వాళ్ళందరినీ కూడాను పరీక్ష చేస్తున్నారు. అలాగే ఈ ప్రాంగణంలో తూర్పు భాగంలో ఋగ్వేద సంహిత హవనం, దక్షిణ భాగంలో యజుర్వేద సంహిత హవనం, పశ్చిమ భాగంలో సామవేద సంహిత హవనం, ఉత్తర భాగంలో అథర్వేద సంహిత హవనం జరుగుతున్నాయి. మధ్యలో ఎక్కడైతే మనం ఆనంద నిలయంగా భావిస్తూ ప్రతిరోజు కూడాను శ్రీవారిని ప్రార్థిస్తున్నామో అటువంటి ప్రార్థనాలయంలో శ్రౌతయాగములు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున శ్రౌతయాగంతో ప్రారంభమైనవి. ఇవాళ రోజున గొప్పదైనటువంటి పౌర్ణమాశీష్టి అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ద్వారా శ్రీవారు లోకాన్ని రక్షించాలి. ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర వేద శాస్త్రాగ విద్వత్ సదస్సు అనేటటువంటిది వైభవంగా పురోగమించాలి అని మనందరం కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. నిన్నటి రోజున ప్రారంభ సభలో దత్తపీఠం ఉత్తరాధికారి స్వామివారు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం సభలో ఉత్తరాది మఠం స్వామీజీ వారు పాల్గొనబోతున్నారు. రేపటి రోజున సాయంకాలీన సభలో అహోబిల మఠం స్వామీజీ వారు పాల్గొంటారు. అలాగే ఆ తర్వాత రోజున నెరూరు శాస్తా స్వామీజీ వారు పాల్గొంటారు. 12వ తేదీ పుష్పగిరి మఠం స్వామీజీ వారు పాల్గొంటారు. 13వ తేదీ ఈ సదస్సుకి సమాపనోత్సవం జరుగుతుంది. ఆ సమాపనోత్సవంలో శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, దక్షిణామనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు, జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారి కరకమల సంజాతులైనటువంటి అనంత శ్రీ విభూషిత జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారు పాల్గొని సమాపనోత్సవంలో అందరికీ కూడాను విజయపత్రిక ప్రదానం చేస్తారు. ఈ విధంగా ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులందరూ కూడా పాల్గొంటారు. వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇటువంటి కార్యక్రమాంగంగా జరుగుతున్నటువంటి చతుర్వేద సంహిత హవనము, శ్రౌతయాగముల ద్వారా శ్రీ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు లోకాన్ని అనుగ్రహించాలి అని మనందరం కూడాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.
విజయవాడలోని కృష్ణానదీ తీరం భక్తులతో కళకళ్లాడింది. దుర్గాఘాట్లో నదీమ తల్లికి హారతి కార్యక్రమం వీక్షణంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. నిత్యం సాయం సంధ్యా సమయంలో కృష్ణానదికి హారతులు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా దుర్గమ్మ తల్లి ఆలయ అధికారులు, అర్చకులు కుంభాభిషేకం నేపథ్యంలో విచ్చేసిన కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో నదీమ తల్లికి పంచహారతులను విశేషంగా నిర్వహించారు. అనంతరం కంచి పీఠాధిపతి నదీమ తల్లి హారతుల విశిష్టతను అనుగ్రహ భాషణం చేశారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మహిళలు అన్ని రంగాలలో సమున్నత లక్ష్యాలను సాధిస్తున్నారని వారి కృషిని కొనియాడారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు పనబాక లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్లీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పనబాక లక్ష్మి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతకు విశేషంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ముందుగా మీకు అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఉమెన్స్ డే సందర్భంగా ఈ రోజున మిమ్మల్ని ఈ విధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీకు తెలుసు, భారతదేశంలో స్త్రీ అంటే ఒక అమ్మగా, ఒక శక్తిగా గౌరవించే భారతదేశం మనది. ముఖ్యంగా వంటగదిలో గరిటె పట్టుకొని వంట చేసే స్త్రీ ఈ రోజున స్టెత్ పట్టుకుంటుంది, సర్జరీలు చేస్తున్నారు, ట్రైన్స్ నడుపుతున్నారు, ఆటోలు నడుపుతున్నారు, క్రికెట్ బ్యాట్ పట్టుకుంటుంది. అలాగే వెయిట్ లిఫ్టింగ్లో కూడా మల్లేశ్వరి ఉన్నారు, నెక్స్ట్ మన పివి సింధు. అలాగే మొన్న ఈ మధ్యన ఆపరేషన్ సింధూర్లో కూడా ఒక లేడీ ఆఫీసరే దాన్ని లీడ్ చేసింది. అంతరిక్షంలోకి వెళ్తుంది కూడా ఒక మహిళ. ఇవన్నీ జరగడానికి కారణం కూడా మన పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ మారింది. అంతకుముందు అబ్బా ఆడపిల్ల ఏం చదివిస్తాము అన్న దీనిలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు నా కూతురు దేనిలోనూ తీసిపోదు అన్న భావన తల్లిదండ్రుల్లోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రతి ఒక్క దానిలోనూ నా కూతుర్ని చూసుకోవాలన్న ఒక ఇది తల్లిదండ్రుల్లో పెరిగింది. అందుకనే ఈ రోజున మీరు చూడండి, సివిల్ సర్వీసెస్లో కూడా ఈరోజు లేడీస్ ఉన్నారు, ప్రతి ఒక్క దానిలో కూడా లేడీస్ ఉన్నారు. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్లో 60% మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని, మహిళా సాధికారతకు ఇదొక చక్కటి ఉదాహరణగా పేర్కొన్నారు. వెంకటేశ్వరుల్లో శ్రీ వెంకటేశ్వరుడు ఉంటాడు. శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మి ముందు వస్తుంది వెంకటేశ్వర స్వామి కంటే. అందుకే ఆయన వక్షస్థలంలో లక్ష్మిని పెట్టుకొని ఇలా ఉండాలి అని మనందరికీ కూడా ఒక ఆదర్శంగా అక్కడ కొండపైన నిలిచి ఉన్నాడు. మహిళా సాధికారత వాళ్ళకు కొంత రిజర్వేషన్ ఉండాలి, ఓ 30% అన్నా ఉండాలి అని చెప్పి రాజకీయంగా చాలానే ఉద్యమాలలాగా జరుగుతున్నాయి. కానీ అది ఇంకా పూర్తిగా సాకారం కాలేదు. కానీ మన దగ్గర స్విమ్స్లో తీసుకున్నట్లయితే దాదాపు ఏ కేటగిరీలో తీసుకున్న ఓవరాల్ కేటగిరీలో దాదాపు 60% మహిళా ఉద్యోగంలో ఉండటం స్విమ్స్ ఈ మహిళా సాధికారతకి ఒక చక్కటి ఎగ్జాంపుల్గా నిలుస్తుంది అని చెప్పడానికి నాకు చాలా గర్వకారణంగా ఉంది. డాక్టర్లుగా అయితేనేమి, నర్సెస్ అయితేనేమి, తర్వాత వర్కర్స్ అయితేనేమి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అయితేనేమి, వీళ్ళందరూ ఉండడం ఒక ఎత్తు. అలాగే గవర్నమెంట్లో ఇది మన దేశంలోనే ఎక్స్క్లూజివ్ విమెన్స్ కాలేజ్, మహిళా మెడికల్ కాలేజ్, 2వ మెడికల్ కాలేజ్గా ఉండడం అది కూడా మనకు ఒక గర్వకారణం. అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలో ఉత్తమ సేవలు అందించిన పలువురు మహిళా ఉద్యోగులను అతిథులు సత్కరించగా, అతిథులను స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వివిధ రకాల పోటీలలో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు బహుమతులు అందజేయగా, విద్యలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు డైరెక్టర్ ఆర్వి కుమార్ ప్రశంసా పత్రాలను అందజేశారు.
శ్రీ 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 జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం శ్రీ శృంగేరి శంకర మఠం తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మార్చి 11 నుండి 14వ తేదీ వరకు శ్రీ చంద్రమౌళీశ్వర ఆరాధన సంపూర్ణ చతుర్వేద పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ అధ్యక్షుడు జిఎల్ మనోహర్ తెలిపారు. తిరుపతిలోని శంకర మఠంలో సోమవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో పలు అంశాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి, జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి భక్తులను అనుగ్రహిస్తారని తెలిపారు. తిరుచానూరు రోడ్డులోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో జరిగే ఈ మహత్తరమైన కార్యక్రమాలలో భక్తులు పాల్గొనాలని కోరారు. మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం శ్రీ శృంగేరి శంకర మఠం తిరుపతి శాఖ మా ధర్మాధికారి అయినటువంటి రాళ్లపల్లి రామ్మూర్తి గారి అనుమతితో శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత శ్రీ విభూషిత అనంత జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి దివ్య అనుగ్రహంతో తత్కారమల సంజాతులైన అనంత శ్రీ విభూషిత అనంత జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారు తమ ఆంధ్రప్రదేశ్ ధర్మ విజయ యాత్రలో భాగంగా మార్చి 11వ తేదీ సాయంత్రం మనందరి ప్రార్థన అంగీకరించి తిరుపతి క్షేత్రానికి విచ్చేస్తున్నారు. 11వ తేదీ రాత్రి నుంచి 14వ తేదీ రాత్రి వరకు జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారు తిరుపతి క్షేత్రంలో మనందరినీ కూడా అనుగ్రహిస్తారు. వారి యొక్క ధర్మ విజయాత్రలో భాగంగా 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 8:30 చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తారు. మార్చి నెల 14వ తేదీ సుమారు 400-500 మంది పండితులతో సంపూర్ణ చతుర్వేద పారాయణ కార్యక్రమం లోక రక్షణార్థం నిర్వహిస్తారు. మార్చి 12వ తారీఖు నాడు స్వామివారి అధ్యక్షతన 200 మంది పైన శాస్త్ర పండితులు, దేశం నుంచి వచ్చినటువంటి శాస్త్ర పండితులతో శాస్త్ర సభ నిర్వహిస్తారు. వారి ధర్మ విజయయాత్రలో తిరుపతి క్షేత్రంలో భక్తులందరూ కూడా జగద్గురువులను దర్శించి చంద్రమౌళీశ్వరుని ఆరాధనని చూసి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన రథోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొని నరసింహుణ్ణి సేవించారు. బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకార శోభితులను చేసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని పుష్ప తోరణాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై మరొక రథంపై శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ స్వామి వారిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు జై లక్ష్మీ నరసింహ స్మరణలు చేస్తుండగా రథోత్సవం సంబరంగా సాగింది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రంలో ఈ నెల 27, 28వ తేదీలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు వీలుగా మిథిల స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి భద్రాచలం చేరుకున్న భక్తులు నేరుగా కళ్యాణ మండపానికి రావడానికి రూట్ మ్యాప్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ ఆలయాన్ని సందర్శించి శ్రీ సీతారాములను దర్శించుకున్నారు. అనంతరం మిథిల స్టేడియంకు చేరుకుని ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
కడప నగరం గడ్డి బజార్లోని శ్రీ బాలాజీ దేవాలయంలో శ్రీ కళాంబాదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. ముందుగా ఉపాలయంలో శ్రీ కళాంబాదేవి అమ్మవారికి అర్చకులు చక్కటి అలంకరణలతో పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీ సోమసుందరేశ్వర స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత గంధం, కుంకుమ, పుష్పమాలలతో సోమసుందేశ్వర స్వామి వారిని అలంకరించి కర్పూర హారతులను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు శరవణ భవుడికి పంచామృతాలు, భస్మం, గంధం, కుంకుమ, పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు హరోం హర స్మరణలు చేస్తూ కుమారస్వామిని సేవించారు. మంత్రాలయంలోని ప్రసిద్ధ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పాల్గొన మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి పూజలు చేశారు. తర్వాత శ్రీ రామలింగేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత స్వామివారికి గంధం, కుంకుమ, పుష్పమాలలతో అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం చిత్తూరు నగరం బజారు వీధిలో కొలువైన శ్రీ శివషణ్ముగ సుందరం వినాయక స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత గర్భాలయంలో శ్రీ సుందరేశ్వర స్వామివారికి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై శ్రీ సుందర వినాయక స్వామివారికి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. సకల దేవతా స్వరూపం గోమాతకు పూజలు చేశారు. 250 కలశాలను ఆలయ ముఖమండపంలో ప్రతిష్ఠ చేసి 108 శంఖాలను మండపంలో ఉంచి పూజలు జరిపారు. ఆపై మహాగణపతి, శివగాయత్రి, శ్రీ సూక్త, శ్రీ సుబ్రహ్మణ్య, ఆదిత్యాది నవగ్రహ వాస్తు హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు గ్రామంలో కొలువైన శ్రీ మాతా భువనేశ్వరి సమేత శ్రీ సిద్ధరామేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. పంచాహ్నిక దీక్షతో 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు శుభారంభం చేస్తూ ఆలయ ముఖమండపంలో ఆలయ అనువంశిక అర్చకులు, వేద పండితులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ధ్వజస్తంభానికి, ధ్వజపటానికి ప్రత్యేక పూజలు జరిపి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పాల్గొన మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో కాశీ విశ్వేశ్వర స్వామికి నేత్రపర్వంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత పుష్పమాలలతో భోళా శంకరునికి అలంకరణలు చేసి లింగాష్టకాలను పఠనం చేస్తూ ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కుర్వగడ్డపల్లి సమీపంలోని మీనాంబరం వాగు తీరాన ఉన్న శివాలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది.
పరశురామ ప్రతిష్ఠిత శివాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో సోమవారం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శివలింగానికి శుద్ధ జలాలతో అభిషేకం జరిపి నివేదన కర్పూర నీరాజన సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.